సో, బండి సంజయ్ గారు నిన్న మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. హ్మ్. కాంగ్రెసు, ఎంఐఎంఎల్ దొంగలు. వీళ్ళిద్దరు కలిసి దొంగలు చేస్తున్నారంతా. హ్మ్. సో, మొన్న మీరన్నట్టు మొన్న ఇక్కడ ఒక ధర్నా చేశారు కదా ముస్లిమ్స్. హ్మ్. సో, వీళ్ళకి సపోర్ట్ చేసేది కాంగ్రెస్. హ్మ్. కావాలని కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరు దొంగలు. కావాలని తెలంగాణ నాశనం చేస్తున్నారు అంటారు. మీరేమంటారు? అటంటే మరి బీజేపీలో కూడా ధర్నా చేశారు గదా! హ్మ్. మరి బీజేపీ కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందా లేదా? హ్మ్. ప్రభుత్వంలో ఉన్నప్పుడు శాంతియుతంగా ప్రజాస్వామ్య వాతావరణంలో ఎవరు నిరసన తెలుపుకున్నా, ధర్నాలు చేసుకున్నా పోలీసులు అనేవాళ్ళు అనుమతిస్తారు. హ్మ్. కొన్ని షరతులు పెడతారు. ఆ ప్రకారంగా జరగాలి. శాంతియుతంగా జరగాలి. హ్మ్. అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ధర్నాలు చేసుకున్నారు. హ్మ్. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ధర్నాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఎవడొద్దండి మీరు కూడా పెట్టుకోండి. మళ్ళా పెట్టుకోండి. హ్మ్. మేము వద్దన్నామా? హ్మ్. దాన్ని అంత మాత్రాన కాంగ్రెసు, ఎంఐఎం ఒకటని ఎట్లా ముడియేస్తావు? హ్మ్. మా ఇన్‌చార్జి రాజకీయాలు వేరు. మాకు సంబంధం లేదు. మేము రాజకీయంగా వేరు. హ్మ్. ఎంఐఎంతో మనం అంటగాగాల్సిన అవసరం లేదు. మాకు సంబంధమే లేదు. హ్మ్. రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు. హ్మ్. కాబట్టి మాకు సంబంధం లేని అంశం అది. కాబట్టి అక్కడ ముస్లింలందరికీ అన్యాయం జరుగుతుంటే వక్ఫ్ బోర్డ్ విషయంలో బీజేపీ దేశాన్ని విభజన చేస్తంటే మైనారిటీలు అంటే తక్కువ మంది జనాభా గదా! హ్మ్. వాళ్ళ అది రాజ్యాంగ ఉల్లంఘన కూడా. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 82నో ఎంతో ఉంది సంథింగ్ గుర్తు రావట్లే నాకు. హ్మ్. ఆ నిబంధన ప్రకారం మైనారిటీకి హక్కులున్నాయి. ఓకే. ఆ హక్కుల్లోకి వేరే వాళ్ళు జొరబడకూడదు. హ్మ్. వాళ్ళకి స్కూల్స్ పెట్టుకోవచ్చు, కాలేజీలు పెట్టుకోవచ్చు. మత స్వేచ్ఛ ఉన్నది వాళ్ళకి. హ్మ్. అట్లాంటి రాజ్యాంగం ఉల్లంఘిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ ఎప్పుడు జేబులో పెట్టుకొని రాజ్యాంగాన్ని ప్రకారం నడుచుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చింది. దీంతో పెద్ద వాళ్ళు మేము అంటగాగింది వాళ్ళు ఒకటే.